హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే తొందర లేచేసి అన్ని పనులు అయితే చేసేసుకున్నాను. ఈరోజు అయితే మంగళవారం అని దీపం అయితే అంట పెట్టేసుకున్నాను అన్నమాట. పొద్దున్నే లేచి మా ఆయన అయితే పనికి వెళ్ళిపోయాడు. మా పిల్లలకైతే అంగన్వాడీ అయితే లేదన్నమాట, ఇంటి దగ్గరే ఉన్నారన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఇలా ఉంటుంది, చాలా చేస్తూ ఉంటారు అన్నమాట. అటు ఇటు తిరగడం, ఏదైనా ఉంటే కింద పడేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం నా కోసం అయితే తీయటి బోండాలు అయితే చేశాను. చేసిన తర్వాత పెద్ద వచ్చాడు, వచ్చిన తర్వాత తీసుకొని వచ్చి అయితే పని చెప్పాను తిందాం అనేసి చెప్తే వచ్చాడు. ప్లేట్ తీసుకురమ్మని చెప్తే ఏం చేశాడో తెలుసా, పెద్ద ప్లేట్ అయితే తీసుకొని వచ్చాడు అన్నమాట. చిన్న ప్లేట్ తీసుకురారా అంటే నాకు ఇదే కావాలని అయితే అన్నాడు. మా చిన్న బాబు అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు అన్నమాట. పల్లెటూరులో ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటది. అందుకే మా సైడ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటది. చక్కగా చెట్లు, చీమలు అన్నీ ఉంటాయి. అందుకే తెల్లారు లేస్తే మాత్రం అయితే క్లీన్ చేసుకుని అయితే వచ్చాడన్నమాట మా బాబు. పొద్దున అన్నం తినమని మా ఆయన చెప్తే అసలు తినలేదు. స్కూల్కి వెళ్తే తర్వాత తింటానని చెప్పాడు. తినమంటే తినలేదు. మళ్ళీ వచ్చేది ఆకలిస్తుందమ్మా అని అంటే వెంటనే ఇవైతే ఇచ్చేసాను. ఆకలితోనైతే కాలిన కూడా చూడకుండా తినేసాడన్నమాట. చూడండి ఎలా తింటున్నాడో, కాలింది కూడా మర్చిపోయి ఆకలితో తింటున్నాడు. పొద్దున తినమంటే అయితే అస్సలు తినలేదు. ఇలాంటివి తినమనండి, చాలా తింటాడు ఇష్టంగా. ఇక వాని కోసమైనా నేను చేశాను అన్నమాట. నేను ఒకటో రెండో తినేసాను, కనుమ అయితే దాచిపెట్టేశాను. మా పిల్లలు వీడియో తీస్తుంటే చాలా చక్కగా హాయిగా ఉంటారన్నమాట. నవ్వుకుంటూ వీడియోపై చూసుకుంటూ. మా చిన్నబాబు ఉండాలి కానీ మొత్తం వీడియో దగ్గరే ఉంటాడు. నేను కనిపిస్తున్నానా లేదా అంటూ చూసుకుంటూ ఉంటాడన్నమాట. మా పెద్ద బాబు చూడండి, దానికి అసలు తెలియదు 6 అంటే ఎంతో కూడా. 4 చూపించి నాకు 6 కావాలి అమ్మ అని అయితే చెప్తున్నాడు. నేనైతే 4 ఉన్నాయా అని అయితే 6 ఉన్నాయని అయితే అడుగుతున్నాను అన్నమాట. వీడియోకాయ చూపిస్తూ ఏమో అంటున్నాడు. నేనైతే దానికైతే ఏదో చెప్పాను. ఇటు బోండాలు అంటే మా ఆయనకైతే చాలా ఇష్టం అన్నమాట. మా ఆయన అయితే లేదో పనికి వెళ్ళిపోయాడు. వచ్చిన తర్వాతనైతే ఆయనకైతే ఇస్తాను. అంతలోపు వీళ్ళు అడిగినప్పుడు ఇస్తూ ఉంటాను. ఇవేమైనా ఉన్నాయనుకోండి అయిపోయేదాకా అడుగుతూనే ఉంటారన్నమాట చిన్నపిల్లలు. పాపం మంచం కింద పిల్లి చూడండి, మేము అవి చేస్తామని వాటి కోసమే అటు ఇటు తిరుగుతుందన్నమాట. మేము ఏమైనా చేసామనుకోండి పిల్లులు ఖచ్చితంగా వస్తాయి. అవి అంటే మా అత్తమ్మ వాళ్ళవి అన్నమాట పిల్లులు. ఇక మా చిన్నబాబు ఉంటే మాత్రం వాడు తినడం